ఈ వీడియోలో మనం యూట్యూబ్ ఎలా చేయాలి, దానికోసం మనం ఎటువంటి కంటెంట్ ఎంచుకుంటే బాగుంటుంది, మనం ఏ విధంగా వీడియోలు తీసుకోవాలి, ఏ విధంగా నేర్చుకోవాలి అనేది నేను చిన్న వీడియోగా పెడుతున్నా. మీరు చూసి నేర్చుకోండి, మీలో కూడా మార్పు కలుగుతుంది. దీని గురించి ఏ సలహాలో లేకపోతే కోచింగ్ ఏం అవసరం లే. నేను జస్ట్ నార్మల్గా చెప్తా. ఆ నార్మల్గా చెప్పిన దాన్ని బట్టి మీకు ఏం అర్థం అవుతుందో చూసుకోండి. చూసి మీ ఒపీనియన్ కూడా ఒకసారి కింద కామెంట్ చేయండి. వరే దీని ఎక్క ఊగుతుంది సామిదే. సారీ, ఇది ఒకరా ఊగుతుంది గాలికి. దీనికి రాయి పెట్టాలి, ఎనిక్కి పడిపోతుంది. స్టాండ్ ఉంటుంది కదా, స్టాండ్ దానికి ఎనిక్కి పడిపోయింది అనుకో గాలికి, అప్పుడు బొక్క సెల్లు బయలిపోతుంది. ఇప్పుడు మన యూట్యూబర్లు పడే కష్టాలు ఎలా ఉంటాయి అనేది లైవ్లో చూపించిన. ఫస్ట్ కెమెరా అయితే సెట్ చేసుకోవాలి. మనం కెమెరాని ఒక స్టాండ్ పెట్టుకోవాలి. స్టాండ్ సరిగ్గా నిలబడిందా లేదా ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి, స్టడీగా ఉండామా లేదా, మనం కెమెరాకి ఎదురుగా ఉండామా లేదా, ఒకరు అటు ఇటు ఉన్నదా లేదా, ఇంకా క్వాలిటీ చెక్ చేసుకోవాలి. మళ్ళీ మైక్ పనిచేస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. తర్వాత చుట్టుపక్కల ఏరియాలో ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నదా, లేకపోతే ఏదైనా పనులు చెప్తారా అర్జెంటుగా, ఇది కూడా చూసుకోవాలి. ఆ తర్వాత కంటెంట్ ఎంచుకోవాలి. కంటెంట్ అంటే మనం ఏ వీడియో చేస్తున్నాం, ఏ వీడియో వల్ల ఏ దానికి ఉపయోగం, దేశానికి ఉపయోగమా, లేకపోతే సమాజానికి ఉపయోగమా, లేకపోతే 10 మందిని నవ్వించేదానికి వీడియోలు చేస్తున్నావా, లేకపోతే నీ పర్సనల్ ఐడియాలజీ గురించి పబ్లిక్కి ఏ విధంగా చెప్పాలనే దాని మీద వీడియోలు చేస్తున్నావా, లేకపోతే నువ్వు దేని గురించి కంటెంట్ ఎంచుకున్నావా, లేకపోతే ఏ దాని గురించి చేస్తున్నావు వీడియోలు అనే దాన్ని ఫస్ట్ చూసుకోవాలి. చూసుకున్న తర్వాత అన్నీ ఓకే అయిన తర్వాత నువ్వు కూర్చునే విధానం ఏంది, ఇవి కూడా లైన్లోకి వచ్చాయి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ కూర్చోన్నా, ఇదేంద్రా పిర మీద అంత మట్టి ఎంత అవుతుంది. ఇది కూడా ప్లేస్ కూడా సెట్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో, ఇప్పుడు సపోజు ఏదైనా ఒక అధర్మం జరిగింది, లేదా ఒక సమస్య ఉన్నది, ఆ సమస్య మీద మనం ఏ విధంగా స్పందించాలి. ఎంతసేపు నవ్వుకుంటూ ఉంటే కుదరదు. కొన్నిటికి బాధాకరమైనవి ఉంటాయి, కొన్నిటికి ఎమోషనల్గా చెప్పేటి ఉంటాయి, కొన్నిటికి న్యాచురల్గా అవి వాళ్ళ సొంతంగా లోపల నుంచి వచ్చేటివి ఉంటాయి, కొన్నిటికి అసలు ఏ బాధ పడకపోయినా న్యాచురల్గా మాట్లాడేది ఉంటుంది, ఇంకా కొన్నిటికి ఏదన్నా జనాలకు చెప్పడం ఇట్లాంటివి ఉంటాయి. అటప్పుడు అన్నీ ఏంటంటే మనం కూల్గా ఉండాలి, చెప్పాలి. కొన్నిటికి ఒరే ఇది గాలి ఊగుతుందిరా కెమెరా కింద పడిపోతుంది, ఇట్లాంటివి కూడా చూసుకోవాలి. ఆ తర్వాత మన పరిస్థితి ఏంది కూడా చూసుకోవాలి. ఇవన్నీ చూసిన తర్వాత వీడియో తీసిన తర్వాత అన్నీ ఒకటే బిట్లో రావాలంటే, ఒకటే లెంత్లో రావాలంటే కుదరదు. అప్పుడప్పుడు ఏం చేయాలంటే చిన్న చిన్న బిట్లుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కట్ చేస్తున్నా, నెక్స్ట్ ఇంకొక బిట్ తీసిన, ఆ బిట్ ఏంది వేరే బిట్టు. ఇప్పుడు సపోజు వరే దీని ఎక్క ఊగుతుంది సామిది, ఆడ ఎనిక్కి పడిపోతుంది. రాయి పెట్టినాం లేదా స్టాండ్కి కదలకుండా. సారీ, ఇది ఒకరా ఊగుతుంది గాలికి, దీనికి రాయి పెట్టాలి, ఎనిక్కి పడిపోతుంది. స్టాండ్ ఉంటుంది కదా, స్టాండ్ దానికి ఎనిక్కి పడిపోయింది అనుకో గాలికి, అప్పుడు బొక్క సెల్లు బయలిపోతుంది. అందుకే ఇట్లాంటి పంచాయతీలని చూసుకోవాలి. ఇప్పుడు ఒక రాజకీయం మీద మాట్లాడుతున్నావు, ఆ రాజకీయం మీద మాట్లాడేటప్పుడు తెలుసుకోవాలి దేని గురించి మాట్లాడుతున్నావు. ఇప్పుడు సపోజు ఒక వ్యక్తి అన్యాయం చేస్తున్నాడు సమాజానికి, అది నువ్వు దాని గురించి తెలుసుకోకుండా మాట్లాడకూడదు. ఒకవేళ వాడిది కరెక్ట్ ఉందనుకో నీకే దెబ్బ పడుతుంది. ఇట్లాంటివి ఉంటాయి. కొన్ని వ్లాగ్స్ చేస్తారు. వ్లాగ్స్ అంటే ఏ విధంగా, వంటలు, ఫుడ్ వ్లాగ్స్ ఉంటాయి, కొన్ని సమాజానికి ఏదో చెప్పాలని ఉంటాయి, కొన్ని ట్రావెల్ వ్లాగ్స్ ఉంటాయి, కొన్ని మీ పర్సనల్ వ్లాగ్స్ ఉంటాయి, కొన్ని షార్ట్ ఫిల్మ్స్ ఉంటాయి. అట్లాంటివన్నీ చూసుకోవాలి. ఫస్ట్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత నువ్వు దాంట్లోకి దిగిన తర్వాత, ఇప్పుడు ఈ ఫోన్ గురించి వీడియో తీయాలనుకో, ఎగ్జాంపుల్ ఈ ఫోన్ ఉంది, ఈ ఫోన్ వీడియోని ప్రమోషన్ లాగానో లేకపోతే షార్ట్ ఫిల్మ్ లాగానో తీయాలనుకుంటున్నావు. ఒరే ఊగుతుందిరా సామి ఇదే, నువ్వు ఆగే సామి కదలగాక, నీకు దండం పెడతా. ఇప్పుడు ఎట్టున్నది ఈ వీడియోని, దీన్ని ఏ విధంగా చూపించాలి, ఫస్ట్ ఈ యాంగిల్ నుంచి చూపించినావు అనుకో ఒక రకంగా కనపడుతుంది, ఇక్కడి నుంచి చూపించి ఇంకో రకంగా కనపడుతుంది, అది ఇట్లా టర్న్ చేసినావు అది ఇంకో రకంగా కనపడుతుంది, ఇక్కడి నుంచి చూపించినావు ఇంకో రకంగా కనపడుతుంది, ఫ్రంట్ సైడ్ నుంచి ఇంకో రకంగా కనపడుతుంది. అట్లా ఒక ఫోన్ను మనం గదిలిచ్చినప్పుడే అన్ని యాంగిల్ కనపడినప్పుడు, ఆ కెమెరాని గదిలిచ్చినప్పుడు ఇంకెన్ని యాంగిల్ కనపడుతుంది. ఇప్పుడు చూడు, ఇక్కడి నుంచి చూచే అదేదో అన్నట్టు అనిపిస్తుంది, అది ఇక్కడి నుంచి చూచే ఇంకో రకంగా కనపడుతుంది. అట్లా ఇప్పుడు మనం ఎట్లున్నాం హాయ్ అంటాం అనుకో, అదొక స్టైల్ వస్తుంది, అది ఇక్కడి నుంచి ఇట్టంటే అదొక స్టైల్ వస్తుంది. అట్లా మనం యాంగిల్స్ మార్చినప్పుడు మనలో ఒక క్రియేటివిటీ అనేది కనబడుతుంది. ఆ క్రియేటివిటీ వచ్చినప్పుడే
మనలో నుంచి కొత్త కొత్త రకాలు. ఇప్పుడు సపోజు ఈ బూట్ ఉన్నది, ఈ బూట్ని ఊరికి ఎట్టు పెట్టినావా అది మామూలుగా పెట్టినట్టుంటుంది. అదే స్టైల్గా స్లోగా పెట్టి అట్లా ఇప్పుడు పైన పెడతాను చూడండి, అట్లా అంటావు, అదొక రకమైన డిజైన్. ఇప్పుడు సిగరెట్ ఉన్నది, సిగరెట్ అందరూ కొంతమంది ఇటు తాగుతూ ఉంటారు స్టైల్గా అని, అదొక స్టైల్. కూర్చునే విధానాన్ని, ఆ కెమెరా ఎంచుకునే విధానాన్ని, చూపించే విధానం. ఇప్పుడు కెమెరా ఈ స్ట్రైట్ చూపించే ఒక యాంగిల్ కనపడుతుంది. కొన్ని ఈ డౌన్లో నుంచి చూపించినారనుకో ఇట్లా పొగిడ్చేది, అదొక యాంగిల్లో కనపడుతుంది. అట్లా రకరకాల యాంగిల్స్ ఎంచుకొని ఆ తర్వాత తీయాల్సిన ఇదైతే ఉంటుంది. అదంతా సెట్ చేసిన తర్వాతనే అన్నీ అయిపోయిన తర్వాత బిట్లన్నీ కలెక్ట్ చేసుకొని అప్పుడు ఎడిట్ చేసుకోవాలి. ఎడిట్ చేసిన దాన్ని ఏం చేయాలి, ఒక ఏదన్నా సౌండ్ ఏదన్నా గరగరా అని వచ్చినా నువ్వేం చేయాలి, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి. ఆ వాయిస్ ఓవర్ కూడా లిప్ మూమెంట్ సెట్ అయ్యేట్టుగానే ఉండాలి. లేదు లిప్ మూమెంట్ సెట్ కాకపోయినా సరే నువ్వు తీసిన వీడియోలో కంటెంట్ ఉందనుకో ఏం కాదు, వేసుకొని పోవచ్చు, కట్ చేసుకొని పెట్టేయచ్చు, ఇబ్బంది ఏం లే. కాకపోతే రీసౌండ్ అనేది రాకుండా చెక్ చేసుకోవాలి ఫస్ట్. బ్యాక్గ్రౌండ్లో రీసౌండ్ వచ్చా ఉండి నీ మాట వెనకపడకపోయింది అనుకో, నువ్వు ఎంత చెప్పినా కూడా వేస్ట్ అయిపోతుంది. అది తెలుసుకోండి ఫస్ట్, అర్థమవుతుందా? బ్యాక్గ్రౌండ్ రీసౌండ్ లేకుండా నువ్వు చెప్పే మాట కూడా క్లారిటీగా, నిదానంగా, మంచిగా, పద్ధతిగా ఉండిందనుకో చాలా బాగుంటుంది. చూసే వాళ్ళకి కూడా ఇనసొంపుగా ఉంటుంది, ఈడేదో చెప్తున్నాడు నీట్గా మంచిగా అని. అదే నువ్వు గలీబిజిగా వెనకాల రీసౌండ్ వచ్చాను అయి పేజ్ బాగుందారా పేజ్ అని చిన్నగా నైస్గా మాట్లాడినావు అనుకో నీ మాట వినపడదు. వాడు ఏందో సోదిలే ఆ రీసౌండ్ వినపడుతుంది కానీ మాకేనే అంత ఓపిక లేదు, చెత్తనాయాలంతా గరగరా అని పెట్టినాడు అని అనుకొని వాళ్ళు పక్కకి నెట్టేస్తారు మన వీడియోని. ఆ టైప్ ఉండకూడదు. అందుకే మనం ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాతనే వీడియో తీసుకోవాలి. వీడియో చేసిన తర్వాత ఎడిట్ చేసేయాలి. ఎడిట్ కూడా చేసేటప్పుడే మీకు అర్థమైపోతుంది రీసౌండ్ వస్తుందా లేదా అని. ఒకటికి 10 సార్లు ఆలోచన చేసుకోండి, ఇబ్బంది ఏం లే. ఎటంటే అటు పెట్టకాకండి, ఎందుకంటే అది ఈరోజు మీకు పెట్టడానికి బాగానే ఉంటుంది. తర్వాత ఏమవుతుంది, పెట్టిన తర్వాత దాన్ని ఎడిట్ చేసేసి అప్లోడ్ చేసేసిన తర్వాత అరే ఈరోజు చేసిన వీడియో బాగానే ఉందని ఇప్పుడు అనిపించు. తర్వాత 10 రోజులకి, 1 నెలకి, 2 నెలలకి తర్వాత ఏమనిపిస్తుంది, ఆ రోజు నేను బాగా చెప్పుండొచ్చురా, నాకు మైండ్ సరిలేదు, సరిగ్గా చెప్పలేకపోయినాను, సరిగ్గా చేయలేకపోయినాను, ఆ రోజు చూపించలేకపోయినాను, నాలో ఇంత టాలెంట్ ఉన్నది, ఇంత విధానం ఉండదని మనం ఆ రోజు బాధపడాలి. అది లేకుండా మనం ఏం చేయాలంటే ఒకటికి 10 సార్లు లేదు ఒకటికి 5 సార్లు అన్నా కన్ఫర్మ్ చేసుకోండి మంచి వీడియో తీస్తున్నాము, ఇది ఒక రకమైన పద్ధతే, దీనివల్ల యూజ్ ఉంది సమాజానికి, కానీ మనకు కూడా సమాజానికి ఉపయోగపడకపోయినా పర్వాలే, మనం తీసిన దానికన్నా ఉపయోగం ఉండాలి. మనం తీసిన దానికన్నా ఉపయోగం లేకపోతే వీడియో తీసి కూడా వేస్టే, ఎడిట్ చేసి వేస్టే. ఇవన్నీ కూడా మనం దీని కిందకి లెక్కలు వేసుకోవాలి, అర్థమవుతుందా? అందువల్ల యూట్యూబ్ చేయాలంటే అన్నీ ఆలోచన చేసుకోండి. అన్నీ ఆలోచన చేసిన తర్వాత పర్టికులర్ ఒక కంటెంట్ కానీ, వ్లాగ్స్ కానీ, షార్ట్ ఫిల్మ్స్ కానీ, ఏదైనా నువ్వు ఎంచుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఆ ఎంచుకునే విధానం ఎట్లుండాలంటే పర్టికులర్గా ఖచ్చితంగా ఉండాలి. మన మైండ్లో మనం ఏదైతే ఎంచుకుంటున్నామో దాని మీదే ఉండాలి కాన్సన్ట్రేషన్, వేరే దాంతో అవసరం లేదు నీకు, అర్థమవుతుందా? ఇవన్నీ పాటించినప్పుడు నీకు ఒక మంచి కంటెంట్ తయారవుతుంది. ఆ మంచి కంటెంట్ తయారైనప్పుడు నీకు వీడియోస్ బాగా వచ్చాయి. వీడియోస్ బాగా వచ్చితే వ్యూస్ కూడా చూసే వాళ్ళకు కూడా ఒక ఆడియన్కి ఒక సంతృప్తి అయితే పొందుతాడు. ఆ సంతృప్తి పొందినప్పుడు నీకేమవుతుంది, సబ్స్క్రైబర్లు అనేది ఆటోమేటిక్గా పెరగడం స్టార్ట్ అవుతాయి. నేను కూడా ఎన్నో తప్పులు చేసిన, ఫస్ట్లో కింద మీద పడినా, అంటే చాలాసార్లు ఇబ్బంది పడినా, ఎన్నో రకాల సమస్యలు పడి 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 లేచి ఒక సమస్యకి ఇంకొక సమస్యకి తేడా ఏంది అనేది తెలుసుకున్నా. నేను కామెడీ వ్లాగ్స్ చేస్తుండొచ్చు, లేకపోతే ఉన్నిటి చెప్పుండొచ్చు, కొన్నిసార్లు తమాషా కోసం నవ్వించేదానికి చెప్పుండొచ్చు, లేకపోతే దేశం కోసం చెప్పుండొచ్చు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విజన్ అనేది నాలో ఉండే కళలే నాలో రకరకాలుగా కనపడుతున్నాయి. అట్లాంటిది నీలో ఉండే టాలెంట్ని 10 మంది చూసినప్పుడు 10 మందికి 10 రకాలుగా అనిపించాయి. ఆ 10 మంది ఏమనుకుంటారు, ఒకడు బాగా చేస్తున్నాడు అనుకుంటాడు, ఒకడు వీడు వరస్ట్ గాడు అనుకుంటాడు, ఒకడు వీడు యాదవా అంటాడు, ఒకడు మంచోడు అంటాడు, ఒకడు గ్రేట్ అంటాడు, ఒకడు అన్న కోసేసుకుంటా అంటాడు. అంటే నువ్వు చూపించే విధానం నీకొక్కడికి నచ్చితే సరిపోదు, ఆడియన్స్కి నచ్చే విధంగా చేయాలి. అప్పుడు వాళ్ళు మిమ్మల్ని బాగా హైప్ చేయడం వల్ల బాగా హైట్ చేస్తారు, బాగా హైప్ చేయడం వల్ల మీరు ఏమవుతారు, బాగా ఇదైపోతారు. అంటే రోజు రోజుకి ఒక స్టెప్ నుంచి ఇంకొక స్టెప్కి మీరే తెలుసుకుంటారు, ఎవరో చెప్పాల్సిన అవసరం లే. ఒకటికి నాయన ఇది పడిపోతుందేమో సెల్లు, దేవుడా ఆపో కదిలిగాకు 2 నిమిషాలు, అట్లా
ఈ వీడియో ఏమవుతుంది, ఒకదానికి ఇంకొక దానికి మనమే ఒక స్టెప్ అనేది నేర్చుకుంటాం. ఫస్ట్ ఈ ప్రాబ్లం చేసినాం, అరే ఇది నెక్స్ట్ టైం చేయకూడదు. రెండోసారి ఈ ప్రాబ్లం చేసినాం, నెక్స్ట్ అది ఇది రెండు టాలీ చేసుకొని మూడోసారి ఇంకొకరంతా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. మన మైండ్ని మనం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటా, మన స్కిల్స్ని మనం పెంచుకుంటా ఒకదానికి చేసుకుంటా పోతూ ఉండాలి. పోతే ఇంకొకటి తెలుసుకోవాలి, అది ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత బ్యాడ్ కామెంట్లు వస్తాయి, మంచి కామెంట్లు వస్తాయి. మనల్ని ట్రాప్ చేసే వాళ్ళు ఉంటారు, ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు, పొగిడే వాళ్ళు ఉంటారు, మనమంటే చచ్చిపోయేంత ప్రేమ అభిమానం సంపాదించుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే మన విధానాన్ని బట్టి, మన వ్యక్తిత్వాన్ని బట్టి, మన పనితనాన్ని బట్టి, మన సిచ్యువేషన్ని బట్టి కూడా మనల్ని ఆకర్షించే వాళ్ళు ఉంటారు. మనం అంత అభిమానాన్ని సంపాదించుకోవాలంటే మనలో ఎంత టాలెంట్ ఉంటే అంత అభిమానం మన సొంతం అవుతుంది. అర్థం చేసుకోండి. సో అది ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా. యూట్యూబ్ అయితే ఈ విధంగా అయితే కష్టపడండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. నేను ట్యాగ్లు ఎలా వేయాలి, డిస్క్రిప్షన్ ఎలా వేయాలి ఇవేం చెప్పట్లా. మీరు ఏ విధంగా కంటెంట్లు చేసుకుంటే ఎలా సక్సెస్ అవుతారు అనేది మాత్రమే చెప్పిన. మీరు ఎటువంటి నాలెడ్జ్తో ముందుకెళ్తే మీరు ఎదుగుతారు, ఎటువంటి నాలెడ్జ్ లేకపోతే మీరు పడిపోతారు అనేది మాత్రమే చెప్పిన.